ఈ సమయం వస్తుంది. సర్వకాల సర్వావస్థలందు జపించదగిందే నారాయణ మాత్రం శబ్దం అంటారు. అంటే ఏంటి, పూజకి యాక్చువల్గా సమయం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. రాత్రి అర్ధరాత్రి అయినా సరే. నేను చాలాసార్లు 11:30కి మెలకు వచ్చేస్తే నాకేమీ తోచకపోతే పూజ గదిలోకి వెళ్ళుకొచ్చి అక్కడ పూజ చేసేవాడు. ఓకే, కానీ అంటారు కదా గురుగారు, భగవంతుడు కూడా నిద్రిస్తుంటాడు, తింటూ ఉంటాడు, వాళ్ళకంటూ ఒక సమయం ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, అలా ఏమి ఉండదా గురుగారు? ఇలా చెప్పేవాళ్ళు. ఇంకోటి చెప్తాను, నేను ఒప్పుకుంటాను మీరు చెప్పింది. నేను నా పరిధి నుండి బయటకు వచ్చి భగవంతుడు కూడా మనలాగా సుష్టుగా భోజనం చేసి మొద పెంచేసుకుని మధ్యాహ్నం పడుకుంటాడు, రాత్రి పడుకుంటాడు, అప్పుడు చేయకూడదు, ఒప్పుకుంటాడు. మనం మాత్రం 3 పూటలు భోజనం చేస్తాం. భగవంతుడికి ఓన్లీ పూజలోనే నైవేద్యం ఎందుకు పెడతారు? ఆయనకి 3 పూటలు పెట్టచ్చుగా నైవేద్యం. 3 పూటలు చేయండి. నేను కొన్ని సమయాలు అంటే ఇది తప్పింది